అవినీతి అవినీతి అవినీతి. ఒక క్రైస్తవుడుగా జీవిస్తూ చర్చికి వెళ్తూ ఒక అవినీతిగా మరలా మా స్టాఫ్ ఎవరైనా అలా ఉంటే నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. నేను వాళ్ళకి కూర్చోబెట్టి క్లాస్ పీకుతూ ఉంటా. ముందు కూర్చోబెట్టుకుని మనం ఏం చేస్తున్నాం, మన పనులేంటి, మనం చేయాల్సిన పద్ధతి ఏంటి, మనం చేయాల్సిన పనులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో అనేక మంది నిరుపేదలు నా దగ్గరకు వస్తూ ఉంటారు. సార్ మా సంఘాల మా డబ్బు ఇలా తినేసారు సార్, పలానా చేసి పలానా వ్యక్తి పలానా వాళ్ళు ఇలా తినేశారు, ఏం చేయాలి సార్ అంటూ వస్తాం. నేను ముఖ్యంగా చెంచువాళ్ళ మధ్యన పనిచేస్తూ ఉన్నాను. ఈ మధ్యన ఆ చెంచువాళ్ళని ప్రజల్ని ఎక్కువ మోసం చేసింది ఎవరంటే ఈ క్రైస్తవులే. వాళ్ళకున్న డబ్బులు తినేస్తారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో వాళ్ళకే తెలియదు. అటువంటి కుటుంబాలని ఇంకా ఎక్కువ మోసం చేస్తూ ఉన్నాం. దేవుని పేరు చెప్తాం మనం, కానీ వాళ్ళు చేసే పని మా శిష్యులు చాలా మంది ఒక 45 పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, నేను చెప్పాను వాళ్ళకి, అయ్యా మీరు చేసే పని వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తుంది చూసుకోండి.